మనకు అవకాశం కల్పించారు. దాంతోపాటు మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 150 ఏళ్ల క్రితం ఉత్తరాంధ్ర ప్రాంతంలో రామభజనం అనే కార్యక్రమం ఉండేది. అంటే పెద్ద దీపోత్సవం పెట్టి ఆ దీపోత్సవం చుట్టూ హరిహర నారాయణం ఆదినారాయణం అంటూ పాటలు పాడే పరిస్థితి. దాన్ని ఇవాళ మన రాష్ట్రం మనం చూడం, కానీ ఒక 10,000 మంది తెలుగు వాళ్ళు రామభజనం చేస్తుంటే చూసే అవకాశం నాకు కలిగింది. అలాగే అక్కడ గోవింద పూజని అప్పన్న పూజని చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళ జాతీయ పండుగ దినాలుగా ప్రకటించడం కాకుండా అక్కడ దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు మన తెలుగువారి కార్యక్రమాలని. తెలుగులో ఇవాళ వీరికి అక్కడ తెలుగు ఆకాశం ఇలాగ మన తెలుగులో ఆయన ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా అక్కడ చూపిస్తూ ఉంటాడు వెంటనే. ఆ రకంగా అక్కడ దూరదర్శన్ ద్వారా చూసే అవకాశం అక్కడ కలిగిచ్చారు ఆ దేశం వాళ్ళు. అన్నిటికంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. మన నవంబర్ 1వ తారీఖు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. నవంబర్ 1 వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడన్నా ఆనందంగా మనం ఉత్సవం చేసుకునే పరిస్థితి ఉందా? కానీ నవంబర్ 1వ తారీఖున ఆ దేశపు ప్రధానమంత్రి, ఆ దేశపు అధ్యక్షుడు మన తెలుగు సంఘం కార్యాలయానికి వచ్చి ఎక్కడున్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి దండేసి తెలుగు వారికి అభినందనలు చెప్పే దేశం ఏదంటే మారిషస్. మన దగ్గర పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎక్కడన్నా మనం పెట్టుకుంటున్నామా? కానీ మారిషస్ దేశంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టారు, తెలుగు తల్లి విగ్రహం పెట్టారు. అక్కడికి ఖచ్చితంగా 1వ తారీఖు వచ్చేవాడికి ఆ మారిషస్ దేశ ప్రధానమంత్రి అధ్యక్షుడు వస్తారు, వచ్చేటికి దండలు వేసి మన తెలుగువారికి శుభాకాంక్షలు చెప్పి వెళ్తారు. అది గొప్ప అంశం మారిషస్ దేశంలో. ఆ రకంగా వాళ్ళు తెలుగుని కాపాడుకుంటున్నారు. ఎన్ని కష్టాలు పడి వాళ్ళు కాపాడుకుంటున్నారు ఒకసారి గమనించండి. అన్ని కష్టాలు మనం ఇవాళ పడక్కర్లేదు. మనం తెలుగు నేల మీద పుట్టాం, తెలుగు నేల మీద పుట్ల వేరే నేలలో పుట్టి తెలుగును బతికిస్తున్న మహానుభావులు వీరు. అలాంటి వారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వాళ్ళ సందేశాలు మనం వినాలి, వాళ్ళ నుంచి మనం స్ఫూర్తిని పొందాలని చెప్పి మాత్రం మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు నిజంగా ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరోసారి కళాశాల వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ ప్రిన్సిపాల్ గారిని, అలాగే పామిదా బేగం గారు, ఆమె నాకు తెలుగు రచయితల మహాసభ విజయవాడలో జరిగినప్పుడు వచ్చారు, అప్పుడు పరిచయం. అలాగే వింధ్యావాసిని దేవి గారికి, ఇతర అధ్యాపక బృందానికి నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకు పూర్వం కూడా నేను ఇదే కర్నూలులో వేరే కళాశాల అనుకుంటూ ఒక సదస్సులో పాల్గొనడం జరిగింది. అప్పుడు కూడా వెంకటేష్ గారు వచ్చారు. ఇక్కడ వెంకటేష్ గారు తెలుగు సంబంధించిన ఏ కార్యక్రమం మేము ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు బహుశా కూడా ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం పెట్టడంలో కానివ్వండి, ఇక్కడ కార్యక్రమం చేయడంలో కానీ ఆయనది ప్రధాన పాత్ర. తెలుగు పట్ల అభిమానం గల వ్యక్తి. అలాంటి వారి సమక్షంలో మనం ఈరోజున ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. జయప్రదం అవుతే కాదు, యావత్ తెలుగు జాతికి ఇది స్ఫూర్తిదాయకం అవుతుందని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.